మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరం వినపడినిమ్ము. నా జనులారా, నేను మీకేం చేసి తిని మిమ్మల్ని ఎలాగా ఆయాసపరిచి తిని అని నాతో చెప్పుడి. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీం మొదలుకొని గిల్గాల్ వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలిగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తున. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథంలో చాలా చిత్రమైన అధ్యాయం మనకి ఇక్కడ కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దిగజారిపోయారంటే, అసలు వీళ్ళు దేవుని ప్రజలేనా అని అనుమానం వచ్చేంతగా దిగజారిపోయారట. ప్రవచన గ్రంథాల్లో మనకు తరచూ 2 ఎక్స్ప్రెషన్స్ కనపడతా ఉంటాయి. ఒకటి, దేవుడు తన కోపాన్ని దుఃఖాన్ని వ్యక్తం చేయటం. దేవుడు తన కోపాన్ని దుఃఖాన్ని వ్యక్తం చేయటం. ఆకాశమా ఆలకించు, భూమి ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆకాశానికి భూమికి. ఏమని చెప్పుకుంటాడు? నా జనులు తిరుగుబాటు చేశారు, నన్ను వదిలేశారు, నా మాట వినట్లేదు. ఆకాశం భూమి ఆయన చెప్పింది వింటాయా? అవేమో న్యాయం తీరుస్తాయా? తెచ్చు. అలంకారికంగా మనకు అర్థమవటానికి చెప్పటమే. అంటే మాట వినని ప్రజలకి దేవునికి మధ్యలో ఎవరన్నా ఒకళ్ళు సఖ్యత కుదిరిస్తే బాగుంటుంది, అలాగైనా మీకు అర్థమవుతుంది మీరేం చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం. అంతేగాని దేవుడి కంటే మించి ఆకాశం ఏమి అక్కడ ఉండి పని చేయదు. ఇక్కడ కూడా అటువంటిదే ఉంది. రెండో ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మలాకీలో మనం చూస్తాం, వాళ్ళు చేసేవన్నీ చేస్తారట. మేమెప్పుడు అన్నాము, మేమేం చేసాము, అలా ఎప్పుడు చేసాము, ఏ విషయంలో మేము నిన్ను లెక్క చేయలేదు అని ఏమి ఎరగనట్టుగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. మనకు పాత నిబంధన ప్రవచన గ్రంథాల్లో ఈ 2 మనకు తరచూ కనపడతాయి. దేవుడేమో తన కోపాన్ని, తన దుఃఖాన్ని, తన బాధని సృష్టికి చెప్తూ ఉంటాడు. మనుషులేమో, పర్టికులర్లీ ఇశ్రాయేల్ ప్రజలేమో అసలు ఎంత చేసినా కూడా అసలు వాళ్ళు అవేమీ చేయలేదు అన్నట్లుగా చాలా నటిస్తూ మేమేం చేసామని అంటారు. ఒక ఆయన, ఒక థియోలాజియన్ ఏమన్నాడంటే, మేము చేసాం ప్రభువా, కాకపోతే ఎందుకు చేసామంటే అని సమర్థించుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయరట. చాలా దారుణంగా అబద్ధం ఆడతారు, మేమేం చేసామని అంటారు. అటువంటి సందర్భమే
మీకా గ్రంథంలో కూడా కనపడుతుంది. నేను చెప్పిన మీకు గుర్తొచ్చిన యెషయా గ్రంథంలో ఇవి ఉన్నాయి, మలాకీ గ్రంథంలో ఇటువంటి డిస్కషన్ ఉంది. అటువంటి డిస్కషనే మీకా గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. యెహోవా సెలవిచ్చే మాట ఆలకించుడు. యెహోవా అడుగుతున్నాడట, మొదటి వచనం, నీ వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము. ఎవరు సాక్ష్యం? పర్వతాలు. పర్వతాలు ఏం చేస్తాయంటే పర్వతాలు ఏం చెయ్యవు, కానీ ఫిగరేటివ్గా చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, బాబు మీకు మాకు ఒక వ్యాజ్యం ఉంది, మీ సంగతే నా సంగతే వాళ్ళు తేలిపోవాలి. మీరు కరెక్టా నేను కరెక్టే వాళ్ళు తేలిపోవాలి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఏం చేద్దామంటే ఎవరినైనా మధ్యలో ఒకరిని పెట్టుకుందాం సాక్షిగా. ఎవరిని పెట్టుకుందాం? పర్వతాలని, కొండల్ని, భూమిని పెట్టుకుందాం. మీరేం చేశారో నేను చెప్తాను, మీరేం చేయాలి? మీరు ఏం చేశారో చేయలేదో మీరు చెప్పండి. మధ్యలో సాక్ష్యం ఎవరు? పర్వతాలు. సో పర్వతమును సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు మీ ఆర్గ్యుమెంట్ వినిపించండి. 2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఇశ్రాయేలు ప్రజల మీద, తనకి అవిధేయులై తిరగబాటు చేసిన ప్రజల మీద యెహోవాకి ఒక కంప్లైంట్ ఉంది. కొన్ని అనువాదాలు ఆ పదం రాశారు, తెలుగులో ఆర్గ్యుమెంట్. ఇది కోర్టుకు సంబంధించిన పదాలు ఇవన్నీ. సాక్షులు ఎక్కడుంటారు? వ్యాజ్యం, నువ్వు ఇలా చేసావని దేవుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏమనాలంటే మేము చేసామనో చేయలేదనో, మా మీద నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు. వ్యాజ్యం, డిబేట్, ఆర్గ్యుమెంట్ జరగాలి. కాబట్టి నేను నా వాదన వినిపిస్తాను. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేళ్ల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించి. సో ఫస్ట్ మాట ఏమంటున్నాడంటే, మీకు నాకు ఒక వ్యాజ్యం ఉంది. కొన్ని ఇంగ్లీషు అనువాదాల్లో లాసూట్ అంటారు. లాసూట్ కోర్టు కేసు అనమాట. నేను మీ మీద ఒక కేసు వేద్దాం అనుకుంటున్నాను, మీరేమేం చేశారో ఒక వ్యాజ్యం ఆడదాం అనుకుంటున్నాను. మీరేం వ్యాజ్యం ఆడతారో మీరు ఆడండి అంటే ప్రవక్త ద్వారా దేవుడు నేరుగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది, మీరు ఇలా చేస్తున్నారు, ఇది నా వ్యాజ్యం అని అన్నాడు. పర్వతాలతో చెప్తున్నాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, పర్వతాలారా మరి వినండి, ఆయన ఏదో చెప్తున్నాడు, ప్రజలారా వినండి అంటున్నాడు. 3వ వచనం, నా జనులారా నేను మీకేం చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని అది నాతో చెప్పండి. మీకు అర్థమైంది వచనం? నేను మీకేం చేసి తిని మిమ్మును అంటే వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు మమ్మల్ని కష్టపెడుతున్నాడు, మమ్మల్ని ఆయాస పెడుతున్నాడు, మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అరే నేనేమి ఆయాస పెట్టాను మిమ్మల్ని, నేనేమి ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని? మీకు అర్థమవుతుందా? ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు? ప్రజలు దేవుడిని ఇబ్బంది పెడితే ప్రజలు అంటారట, యెహోవా మమ్మల్ని ఆయాస పెడుతున్నాడు అంట. మీకా గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదువుతూ ఉంటే వీళ్ళు ఏమేం చేశారో మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఎన్నో అధ్యాయానికి వచ్చాం? 6వ అధ్యాయానికి వచ్చాం. దాని ముందున్న 5 అధ్యాయాలు మనం చదువుతామంటే వాళ్ళు ఏమేం చేశారో, ఏ విధంగా దేవుడిని కష్టపెట్టారో, దేవుడికి ఆయాసం కలిగించారు, దేవుడిని దుఃఖపెట్టారో అవన్నీ పోయి వాళ్ళు మళ్ళీ దేవుడి మీద ఒక నెపం మోపుతున్నారట. దేవుడు వాళ్ళని అనవసరంగా ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు. దానికి దేవుడు అడుగుతున్నాడు, ఏ విషయంలో నేను మిమ్మల్ని ఆయాసపెట్టాను చెప్పండి. మీ చరిత్ర మర్చిపోయారా? ఏం చరిత్ర వాళ్ళది? ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటికి ఎలా వచ్చారు? 4వ వచనం, దాసగృహంలో నుండి దేవుడు వాళ్ళని ఎలా విమోచించాడు, ఎవరిని నాయకులుగా పెట్టాడు? మోషేని, అహరోన్ని, మిరియాముల్ని పంపించాడు. వాళ్ళ నాయకత్వంలో వాగ్దాన దేశాన్ని నడిపించాడు. ఆ తర్వాత మనకు తెలుసు మోయాబు రాజు ఏం చేశాడు? బాలాకు వీళ్ళని ఎలాగైనా సరే నాశనం చేయాలని
అడ్డదారిలో ఒక దొంగ ప్రవక్తను పట్టుకొని, తెలుసు కదా మనకి ఎవరు, బిలాం, నువ్వు యెహోవా చెప్తున్నాడు అని చెప్పి నువ్వు కొంచెం శాపవచనాలు పలికితే వాళ్ళు సైకలాజికల్గానో లేకపోతే నిజంగానో దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే ఎలాగల మనుషుల్ని మోసం చేయాలి. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చెప్పిద్దామని అనుకున్న ప్రతిసారి తను ఏం చేశాడు, నా భయ బాబు నేను నా కంట్రోల్లో లేను, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నేనేమీ చేయలేను, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, నేను మిమ్మల్ని ఎలా నడిపించుకుంటా వచ్చానో అవన్నీ మీరు మర్చిపోయారా అని కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాడు. తర్వాత కిందది కూడా మోషే, తర్వాత వీళ్ళు మన బాలాక్ సందర్భం, ఆ తర్వాత షిత్తీం మొదలుకొని గిల్గాల్ వరకు, అంటే యెహోషువ సందర్భంలో చేసిన యుద్ధాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు, ఆ నదులు దాటుకొని ఎలా వెళ్ళారు, ఆ నది ఎలా, యోర్దాను నది ఎలా చీలిపోయింది, ఒక్కొక్క ఊరు ఎలా వాళ్ళు యుద్ధంలో గెలుచుకుంటూ వెళ్ళారు, దేవుడు వాళ్ళని ఎలా సంరక్షించాడు. మీ పాస్ట్ గుర్తు చేసుకోండి, మీ చరిత్ర గుర్తు చేసుకోండి. ఐగుప్తులోంచి మీరు బయటకు వచ్చిన దగ్గర నుండి ఈ క్షణం వరకు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో, ఎలా కాపాడాడో ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. ఎవరిని ఆయాసపెట్టారు, నేను మిమ్మల్ని ఆయాసపెట్టడం ఏంటి, మీరు నా మీద వ్యాజ్యం వేయటం ఏంటి, దేవుడు అడుగుతున్నాడు అనమాట. సో మొదటి 5 వచనాలు మనకేం కనపడుతున్నాయి అంటే, దేవుడు తన ప్రజల మీద కోపంగా ఉన్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు, వాళ్ళ గతాన్ని గుర్తు చేసుకోమని చెప్తున్నాడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే చూడండి 6వ వచనం, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాని దర్శింతును. మీకు అర్థమైంది అలా అయిన మామూలు మాటలో చెప్పండి, ప్రసాదం పాడు లేకపోతే ఎనికేపాడు భాషలో చెప్పండి, నీకేం కావాలి అసలు అంటున్నారంట వాళ్ళు, నీకేం కావాలి అసలు అంటున్నారంట వాళ్ళు. ధర్మశాస్త్రం మోషే ఇచ్చిన దగ్గర నుండి మీకా ప్రవక్త వాళ్ళతో మాట్లాడే వరకు అడుగడుగున ఎంతమంది ప్రవక్తలు వచ్చారో, ఎన్నెన్ని సార్లు చెప్పారో, ఎన్నెన్ని ధర్మశాస్త్రపు వాక్యాలు ఉన్నాయో, వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలో వాళ్ళు తెలుసా తెలీదా, తెలుసు. యెహోవా ఏ పనులు చేస్తే సంతోషిస్తాడో లేఖనాల్లో ఉన్నాయా లేవా, ఉన్నాయి. మళ్ళీ ఏం అరగినట్టుగా ఏం మాట్లాడుతున్నారు, ఏం తీసుకొని రావాలి నీ దగ్గరికి, అసలు ఏం తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, నీకేంటి అసలు, నీ బాధ ఏంటి, అసలు నీకు మేము ఎట్లా ఉన్నా కూడా నీకు నచ్చట్లేదేంటి, సరే ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు చెప్పి అది చేస్తావు అంటున్నారంట వాళ్ళు. వీళ్ళకి ఏ పేరు పెడతారు మీరు, ఆస్కార్ టైటిల్ ఇవ్వచ్చా? కఠినమైపోయిన హృదయానికి వీళ్ళు ఉదాహరణలు అన్నమాట. ఏం తీసుకొని వచ్చి నేను యెహోవా సన్నిధికి యెహోవాను దర్శింతును, ఏం తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఇచ్చే బలులు, అర్పణలు, లేకపోతే మనం ఇచ్చే కానుకలు, లేకపోతే ఏమనాలి స్తుతి అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, నైవేద్యాలు, ధూపాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యక్ష గుడారానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి చాలట్లేదు, ఆయనకు నచ్చట్లేదని అనుకుంటున్నారు వాళ్ళు. ఓ పక్క ఆయన మహోన్నతుడు అని అంటున్నారు పేరుకే, ఏం తీసుకొని రావాలి అనే మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు ఆ 2 లైన్లు మీకు అర్థమైనగా, ఏం తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించాలి, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారం చేయాలి. అసలు నీకేం కావాలి చెప్పు, ఏం తీసుకురమ్మంటావు, నువ్వు పలానా కావాలని అడుగు, అవి మేము పట్టుకొచ్చేస్తాం. చాలాసార్లు మనిషి హృదయం ఇట్లాగే ఉంటుంది, ఏం కావాలి దేవుడికి అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయనకి ఏం కావాలో చెప్పు ఇచ్చేద్దాం, ఆయన అనవసరంగా ఫీల్ అవుతున్నాడు, అది వాళ్ళ ఉద్దేశం. ఇక పెద్ద హీరోలాగా మాట్లాడుతున్నారు. ఈ వచనాలు మీరు చూడాలి, ఏం మాట్లాడుతున్నారు, వేల కొలది పొట్టేళ్ళు కావాలా, మీకు అర్థమవుతుందా కాన్వర్జేషను, వేల కొలది పొట్టేళ్ళు కావాలా, ఆ మాట చెప్పమానండి ఇచ్చేద్దాం, ఏం తక్కువ మనకి,
లాభం లేదు, రేపటి నుంచి దేవాలయానికి వెళ్ళినప్పుడు 1000 పొట్టేళ్ళు పట్టుకెళ్ళిపోతాం రా, గోల పెట్టేస్తున్నాడు, పద్దాక ప్రవక్తలను పంపించి తిడుతున్నాడు, ఇచ్చేద్దాం బళ్ళు. ఎన్ని పొట్టేళ్ళు ఇస్తారట? ఏం చేసుకుంటాడు దేవుడు? 1000 కొలది పొట్టేళ్ళు ఏం చేసుకుంటాడు? ఒక వచనం మర్చిపోయాను నేను, బహుశా కీర్తనలో ఉందేమో లేకపోతే ఎక్కడుందో తెలియదు. ఈ కొండ మీద పర్వతాల మీద ఉండే అవన్నీ నాయే కదా. మీరు 1000 కొలది పొట్టేళ్ళు తెస్తామన్నారు, ఎవరి అవి? నాయే కదా. నేను అక్కడ పెడితే మీరు అయిన పోగేసుకొచ్చి మళ్ళీ నాకు ఇస్తే ఎవడిచ్చినట్టు? మనిషి అహంకారం చూడండి ఏ స్థాయిలో ఉంటుందో. 51వ కీర్తనలో ఏముంది? నీ బలిని కోరువాడవు కావు. దహన బలి నీకు అసలు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఒక పాయింట్ చెప్పి ముందుకెళ్తాను. బలి ఎందుకు అర్పిస్తాం? పాపం చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడగటానికి, ప్రాయశ్చిత్తం కోసం బలి తీసుకొస్తాం. నువ్వు పాపం చేసినందుకు దేవుడు బాధపడతాడా? బలి అర్పణ తీసుకొచ్చిన సంతోషిస్తాడా? పద్దాకు నువ్వు గొర్రెపిల్లను సంకలేసుకొని వస్తా ఉంటే ఆయన ఏం చేస్తాడు? దేవుడికి ఏం కావాలి? ప్రాయశ్చిత్తం చేయడానికి గొర్రెపిల్ల కావాలా? పాపం చేశాను మళ్ళీ చేశానని బాధపడితే పశ్చాత్తాపం కావాలా? అది దావీదు చెప్తున్నాడు. చేసే కానీ భలే గొర్రెపిల్లని తెచ్చేవారు అంటాడా? తింటాడు ఆయన మాంసం ఏమన్నా? మరి 1000 కొలది పొట్టేళ్ళు ఆయన ఏం చేసుకుంటాడు? అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నీకు బలులు కావాలంటే ఎన్నన్నా ఇస్తాం, కానీ పాపం చేయటం మాత్రం మేము మానం. పశ్చాత్తాపం పడం, నువ్వు అడగద్దు అసలు, అది బలు అర్పిస్తాం. ఆయన ఏమంటారు? అసలు మీరు గొర్రెపిల్ల తేవటం ఎందుకు? చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, పశ్చాత్తాపడితే బాగుంటుంది కదా. దావీదు కదా అర్థమైందట. 51వ కీర్తన పశ్చాత్తాపం కీర్తనే కదా అన్నాడు. బలి నువ్వు కోరవు, నీ ఉద్దేశం బలి మీద లేదు, నా విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయం మీద నువ్వు కోరుకుంటావు. ప్రవక్తలు పదే పదే చెప్పారు అన్నమాట, ఆయన బలులు కోరడు. నిజంగా బలులు కావాలంటే సొలొమోనుకి ఏం తక్కువ, దావీదుకి ఏం తక్కువ, రాజులు దేశంలో ఉన్నాయని తీసుకొచ్చి అక్కడ బలి ఇచ్చేస్తారు. అది కాదు, నువ్వు హృదయాన్ని చూస్తావు, అంతరంగమందు నువ్వు సత్యమును కోరుదు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? 1000 కొలది పొట్టేళ్ళు ఇస్తాం. పాత నిబంధనలో ఎన్ని బళ్ళకి ఎన్ని పొట్టేళ్ళు ఇవ్వాలి? బలిచ్చేటప్పుడు ఎన్ని ఇవ్వాలి? ఒకటే, అది కూడా సాదృశ్యంగా 1000 కొలది పొట్టేళ్ళు ఇస్తాము. దొరకలేదా? వేలాది నదులంత విస్తారమైన తైలమును. ఎందుకు? పాత నిబంధనలో ఈ యాజకులు దేన్నైనా ప్రోక్షించాలన్నప్పుడు, అభిషేకించాలనుకున్నప్పుడు, ఇక నుంచి ఈయనే మీకు ప్రధాన యాజకుడు అని చెప్పాలనుకున్నప్పుడు, లేకపోతే సమూయేలు లాంటి వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ఇక నుంచి నువ్వే ఇశ్రాయేలుకి రాజు అని చెప్పాలనుకున్నప్పుడు, ఏదో కొంచెం తల మీద నూనె పోసి ఆ హీబ్రూ కల్చర్లో అభిషేకించి డిక్లేర్ చేసి వస్తాడు, ప్రతిష్ఠించి వస్తాడు. ఈయనకి ఎందుకు? దేవుడికి ఎంత ఆయిల్ ఇస్తారంట? వేలాది. ఎన్ని నదులు? ఎంత అంటే ఏమన్నా జరిగే పనేనది? అహంకారం. మీరు పాత నిబంధన చూడండి, ధర్మశాస్త్రపు లేదా ప్రత్యక్ష గుడారపు సందర్భాలన్నీ వేలాది నదులంత తైలం ఆయన ఇప్పుడు అడిగాడా? నదులు ప్రవహించేంత ఆయిల్ కావాలి ఆయనకి. ఇవన్నీ అన్యుల ఆచారాలట, అన్యుల ఆచారాలు. వందల గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు వధించేసి వాళ్ళ దేవుణ్ణి సంతోషపెట్టాలి. కుమ్మరించేసి ప్రవాహాలుగా ఆ విగ్రహాల మీద వాటిని ఏమంటాం పోసేసి ఆ దేవుణ్ణి సంతోషపెట్టాలి. వీళ్ళు ఎక్కడ బతికారు? అప్పుడు దాకా చెరలోకి వెళ్ళారు. అంతకుముందు రకరకాల రాజ్యాలు వీళ్ళని పరిపాలించాయి. అష్షూర్ రాజుల ప్రభావం వీళ్ళ మీద ఉంది, మోయాబీల ప్రభావం వీళ్ళ మీద ఉంది, బబులోను ప్రభావం వీళ్ళ మీద ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇతర
అన్య దేశాల ప్రభావాలు, వీళ్ళు ఆ కల్చర్స్ అంతా వీళ్ళు కలగలిపేశారు. ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే ఏం కావాలి అసలు ఈయనకి, మా మేకా గారు మీరు అడగండి ఆయనకి ఏం కావాలో అంటున్నారు. వేలాది పొట్టేళ్ళు, వేలాది నదుల తైలం ఇమ్మంటారా? చెప్పమని ఆ మాట ఇచ్చేద్దాం. మీరు చూడండి, పాత నిబంధనలో ఏనాడైనా ఆయన అడిగాడా నాకు ఇన్ని 100,000 పొట్టేళ్ళు కావాలని, ఇన్ని నదుల తైలం కావాలని అడిగాడా? అడగలేదు కదా. అది పాత నిబంధన ధర్మశాస్త్రపు క్రమం కాదు, ప్యాగన్ ప్రాక్టీస్. అది అన్యాచారాన్ని తీసుకొచ్చి నీకు కావాలంటే అలా చేస్తాం అని అంటున్నారట. అక్కడితో ఆగలేదట, ఇంకొక అడుగు ముందుకెళ్ళారు. ఏమన్నారు? నా అతిక్రమమునకై జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా. ఏమంటారంట? జ్యేష్ఠపుత్రుని దేనికి ఇస్తారట? నా అతిక్రమాలు నువ్వు క్షమించాలంటే నా కొడుకుని నేను నీకు ఏమమ్మంటావు? బలి ఇమ్మంటావా? ఓకే, ఇస్తాను. అంటే ఏం చేస్తానంటున్నాడు? కరెక్ట్ మాట చెప్పండి. నరబలి ఇస్తానంటున్నాడు. హ్యూమన్ సాక్రిఫైస్, చైల్డ్ సాక్రిఫైస్, ప్యాగన్ ప్రాక్టీస్ ఇది. ఇస్రాయేల్ సాంప్రదాయంలో ఇది. ఎవరన్నా వాళ్ళ పిల్లల్ని బలిచ్చారా ఇస్రాయేల్ కల్చర్లో? లేదు. అబ్రహాముని ఇమ్మని ఒకే ఒకసారి అడిగాడు. దేనికి? అబ్రహాము నీ కొడుకు నాకు ఇస్తే నీ పాపాలు క్షమిస్తా అన్నాడా? నీకు అష్టైశ్వర్యాలు వస్తాయి అన్నాడా? మీరు ఆలోచించండి, అబ్రహాముని ఎందుకు ఇమ్మన్నాడు? ఏం కారణం లేదు. ఏదో ప్రతిఫలం వస్తుందని ఇమ్మని అనలేదు, అతను పరీక్షించడానికి అడిగాడు అంతే. అది కూడా తీసుకున్నాడా? తీసుకోలేదు. అంటే వీళ్ళ మీద అన్య దేవతల, అన్య సంస్కృతుల ప్రభావం ఎంతగా ఉందంటే యెహోవాతో బేరం ఆడుతున్నారు. వేలాది పొట్టేళ్ళు ఇస్తాము, వేలాది నదుల తైలం ఇస్తాము, నువ్వు కావాలంటే అడుగు, మా పిల్లలు నీకు బలిచ్చేస్తాము. అటువంటి దేవుడైనా మన దేవుడు? అలా అడిగే దేవుడైతే ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొస్తాడా? అలా చేయొద్దు అని 10 ఆజ్ఞలు ఇచ్చి గట్టిగా మీరు ఇలా చేయొద్దు, మీరు వారి వలె ఉండకుడి, మీరు వారి వలె ఉండకుడి, మీరు అన్యులతో కలిసిపోవద్దు, అన్య వివాహాలు చేసుకోవద్దు, విగ్రహారాధన చేయొద్దు, వాళ్ళు విగ్రహాలకు ఇచ్చేలాంటి ఆరాధన పద్ధతులు మీరు నాకు చేయొద్దు. ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ గర్భఫలాన్ని, వాళ్ళ జ్యేష్ఠపుత్రునంట బలి చేస్తాకి రెడీ అయ్యారట. నా అతిక్రమణకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై గర్భఫలమును నేను ఇత్తునా. 2 లైన్లు ఒకటే. నా అతిక్రమాలని పోవాలంటే కొడుకునివ్వనా? దాన్ని ఇంకోలా చెప్తున్నాడు, నా పాపాలు పోవాలంటే నా బిడ్డల్ని ఇచ్చేనా. మరి ఎవరు రాశారో కానీ పాట దీన్ని తీసుకొని రాశారు. ఈ ఇక్కడున్న సందర్భం మర్చిపోయారు వాళ్ళు. మనవాళ్ళకున్న చాలా విశాల హృదయం ఏంటంటే నా జ్యేష్ఠపుత్రుడిని ఇచ్చానంటే సేవకి ఇచ్చేయాలనుకుంటారు. ఇక్కడేమో దేని గురించి ఉంది? బలి గురించి ఉంది. నా అతిక్రమం కోసం నా బిడ్డను సేవకిస్తానా? అట్లా కూడా కాదుగా. పాపం వాళ్ళకి మిస్ అయ్యారు. మనం కూడా సంవత్సరాలుగా పాడేస్తున్నాం ఆ పాట. ఒక్కసారి కూడా మనకు ఎలగదు. వేలాది నదులంత విస్తార అంటాం. వేలాది నదులు చూస్తే ఎందుకు ఇవ్వాలి ఆయనకి అని ఎప్పుడైనా అనిపిస్తుందా? సూపర్గా ఉంది పాట. మనకు ఆ పాటలో నచ్చింది ఒకే ఒక లైను, నీవు చేసిన అది. ఆ ఒక్క లైన్తో మిగతా అన్ని పాటలు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని పాడేస్తూ ఉంటాం. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని తీసుకుంటాడా మీరు ఇస్తే మాత్రం? చెప్పండి. మన ఎవ్వరూ అటువంటి బలులు చేయటానికి అవసరం లేదని ఆయన తన అద్వితీయ కుమారుని, ఒక్కగాని కుమారుణ్ణి చేశాడు. మీ దగ్గర తీసుకుని ఏం చేస్తాడు? ఏనాడు ఇశ్రాయేలు చరిత్రలో ఒక్క వ్యక్తిని కూడా బలిమ్మని దేవుడు అడగలేదు. ఆ బలిస్తే మీకు పంటలు పండుతాయి, మీకు ఆరోగ్యాలు వస్తాయి, మీకు పిల్లలు పుడతారు, అట్లాంటి ఏం అనలేదు. మిమ్మల్ని క్షమిస్తాను అట్లేం అనలేదు. ఇది
ప్యాగన్ కల్చర్, అన్య సంస్కృతి. ఈ అన్య సంస్కృతిని వాళ్ళు తీసుకొచ్చేసి ఇందులో కలిపేశారు. 1-2 చూపిస్తాను వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు. 5వ అధ్యాయం 11వ వచనం. నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలం చేతును. ఎవరున్నారంటే వాళ్ళు? ఎవరు చిల్లంగి వాడు అంటే? మాయలు మంత్రాలు చేసేవాళ్ళు. 12వ వచనం. మేఘములను చూచి మంత్రించు ఏం చేస్తారంటే వాళ్ళు? అంటే ఏం చేస్తారు? పైకి చూసి అంటే దేనికి మంత్రం? మేఘానికి వర్షం రావాలని, వర్షాలు రావాలని. అంటే వర్షాలు ఎవరు ఇవ్వాలి? మర్చిపోయారు ఆ సంగతి. ఆయన వద్దనుకుంటే ఆకాశం మోస్తే ఎన్ని సంవత్సరాలైనా రాదు. ఆయన కావాలంటే జలప్రళయం వచ్చి పోతారు, లేదంటే చక్కగా ఇస్తాడు. పంటలు పండించేది ఎవరు? దేవుడే. ఆ సంగతి ఎలా మర్చిపోతారు? మంత్రగాళ్ళు ఎక్కడి నుంచో, మంత్రగాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంటారా? ఉన్నారా? ఉన్నారు. చిల్లంగి వాటర్ ఉన్నారంట, మంత్రగాళ్ళు ఉన్నారంట. మేఘాలను చూసి ఏం చేస్తున్నారంట? వాళ్ళు మంత్రిస్తున్నారట. నీ చేతి పనికి నీవు మొక్కకుండునట్లు ఏం చేస్తున్నారంట? వాళ్ళు దేవతా విగ్రహాలని చెక్కుకొని వాటికి మొక్కుతున్నారట. తర్వాత ఇంకోటి 2 వచనాలు చూపిస్తాను. 4వ అధ్యాయం. మూడో అధ్యాయం ఎక్కడి నుంచి చదువుకుందామని చూస్తున్నాం. చాలా ఉన్నాయి, మనకి టైం లేదు. 3వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును. ఏంటంట? ఏం చేస్తారంట వాళ్ళు? ఒక పక్క నవ్వులుతూ ఉంటారట, సమాధానం కలుగును కాక. అంటే ఏంటి? ఏం చేస్తాడు వాడు? సుఖంగా విలాసంగా బతుకుతూ ఉంటాడు, ఊరిన పేరుకి గాడ్ బ్లెస్ యూ అంటూ ఉంటాడు. నిజమైన నాయకుడు, బోధకుడు, ప్రవక్త కాదు. మోసం చేస్తున్నారు ప్రజలను వాళ్ళు. ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించు వారునై. ఏంటంటే వీళ్ళు, నువ్వు మాకు ఫుడ్ అంటే మాకు, మన భాషలో చెప్పినా మాకు డబ్బులు ఇస్తే, వాళ్ళ భాషలో ఆహారం, మాకు మీరు ఇవ్వాల్సిన ఇస్తే మీకు సమాధానం కలుగును గాక అంటాం. మాకు నువ్వు ఇవ్వలేదనుకో చెప్పండి, చెప్పిస్తాం. అది ఇప్పుడు బయట కూడా అదే జరుగుతుంది. ఎవరైనా తీసుకొచ్చి ఒక 20,000 సత్యం గారి చేతిలో పెడితే రాత్రంతా ఫాస్టింగ్ కూడా ప్రార్థన చేస్తాడు. మీకోసమే చేశాను బ్రదర్ నైట్ అంతా అంటాడు. కొంచెం ఖర్చులో నేను ఈ నెల ఇవ్వలేకపోతున్నామండి అంటే జాగ్రత్త అంటాడు. ప్రసంగంలో వచ్చేస్తుంది శాప వచనం. చూడండి, అక్కడే ఉంది ఆ మాట, అక్కడే ఉంది. సమాధానం ప్రకటిస్తారు. ఒకడు తమ నోట ఆహారం పెట్టకపోతే యుద్ధం ప్రకటిస్తారు, నా జనులను పొరపెడతారు, ఇబ్బందులు పెట్టేస్తారు. 6వ వచనం. దర్శనాలు కలగకుండా రాత్రి కమ్మును. ఏం దర్శనం అనుకుంటారు మీరు? మనకు తెలుసు, మన కొన్ని పదాలు జీవితకాలం అంతా అవి పాజిటివ్గానే ఉంటాయి. ఆయన ఉంటున్నాడు, మీకు ఆ దర్శనాలు రాకుండా నేను మీకు చీకటికి అమ్మేసేలా చేస్తాను అంటే ఆ దర్శనాలు కరెక్టివ్ కావవి. కింద మాట కూడా ఉంది, సోది చెప్పకుండా ఇట్టి ప్రవక్తలకు, దొంగ ప్రవక్తలకు సూర్యుడు అంటే ఏం చేస్తాను, నేను శిక్షిస్తాను మీ అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని, దొంగ ప్రవక్తల్ని, మీకు వెలుగు లేకుండా చేస్తానని చెప్తున్నాడు. 7వ వచనం. దీర్ఘదర్శులు, సోదెగాండ్రు, తర్వాత ఇంత మోసం చేసేవాళ్ళు. మీ తర్వాత చూసుకోండి, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. 9వ వచనం ఆఖరిలో, న్యాయమును తృణీకరిస్తారు, దుర్నీతిని నీతిగా ఎంచుతారు,
నరహత్యలు చేస్తారు 10వ వచనం, దుష్టత్వం జరిగిస్తారు, లంచం తీసుకుంటారు 11వ వచనం, యాజకులు కూలికి బోధిస్తారంటే యాజకులు ధర్మశాస్త్రాన్ని యథార్థంగా బోధించరట. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు బోధిస్తారు. ఏం చేస్తారు? ప్రవక్తలు ద్రవ్యం కొరకు వాళ్ళ ప్రవచనాలు చెప్పట్లా, సోజ్ చెప్పినట్టు కథలు అల్లి చెప్తున్నారు. అవి ప్రవచనాలు కావు. వారు యెహోవాను ఆధారం చేసుకొని మాట్లాడతారు. కానీ వాళ్ళ పేరుకి ఏమంటారు తెలుసా? ఏ కీడు మనకు రాదు. బయట మీరు చాలామంది బోధకులను చూడండి, ఇవే మాటలు చెప్తున్నారు. మీకు అనారోగ్యం రాదు, మీకు డబ్బులు బాధలు ఉండవు, మీకు ఏ లోటు ఉండదు, మన దేవుడు అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్తూ ఉంటారు. అది దేవుడు పంపిన ప్రవక్తల వాళ్ళు కారు. యెహోవా మన మధ్య ఉన్నాడని చెప్తారట, కీడు రాదని చెప్తారట. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని శిక్షిస్తాను, మిమ్మల్ని 12వ వచనం, యెరూషలేము రాళ్ల కుప్పలాగా అయిపోతుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇవన్నీ మనం తర్వాత చదువుకోండి. వీళ్ళ పరిస్థితి చూడండి. బయలు ప్రవక్తలు ఎలా ప్రవర్తించారో ఆ పద్ధతులు వీళ్ళు పాటిస్తున్నారు. అన్య జనులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ పద్ధతులు పాటిస్తున్నారు. ఆఖరికి వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో చేసే ఆరాధన కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా లేదట. అన్య ప్రభావాల చేత కలుషితం అయిపోయిందట. మీకేం కావాలి? బలులు కావాలా? తైలం కావాలా? మా పిల్లల్ని ఇమ్మంటావా? ఆయన అడుగడుగున గతంలో చెప్పే ఉన్నాడు, నేను బలిని కోరువాడను కాదు. అందుకని మళ్ళీ కొంచెం ఆయన తన కోపాన్ని ఇచ్చేసుకొని మెల్లగా చెప్తున్నాడు. మళ్ళీ ఏమనంటున్నాడు? 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మీకా ద్వారా దేవుడు అంటున్నాడు, ఇంత వాక్యం మీకు చెప్తే ఇంకా మీరు ఇంతగా మీరు బుకాయిస్తూ ఉంటే ఏం చెప్పాలి? ఏది ఉత్తమం మీకు చెప్పానా చెప్పలేదా? మీకు తెలియజేయబడిందా లేదా? ఎన్నెన్నిసార్లు చెప్పాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నేనేమడిగాను మిమ్మల్ని? బళ్ళు అడిగానా? అర్పణల తైలాలు అడిగానా? పిల్లల బళ్ళు అడిగాను? ఏమడిగాను నేను? న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా నేను అడిగింది, ఇదే కదా. ఒక ఆయన భలే ఒక అబ్జర్వేషన్ చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాడట. అయితే ఇలా అందాం, మోషే ఓవరాల్గా అన్ని గ్రంథం అంటే ద్వితీయోపదేశకాండం, లేవియాకాండం, వీటన్నిటిలో నిర్గమాకు అన్నీ కలుపుకొని దాదాపు 600కు పైగా ఆజ్ఞలు ఇచ్చాడట. అవన్నిటినీ క్రోడీకరించుకొని డెకలాగ్ కానీ 10 ఆజ్ఞల కింద మనం ఈజీగా, అంటే అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. 600 కూడా తిరిగి మళ్ళీ 10 ఆజ్ఞల కిందకే పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ధర్మశాస్త్రం మొత్తాన్ని క్లుప్తంగా చెప్పాలంటే 10 ఆజ్ఞలు 10 ముక్కల్లో చెప్పచ్చు అన్నారు. దొరుకుద్దా? కీర్తనాకారుడు దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు చదువుకోండి. నేను ఊరిని జస్ట్ గౌక్కుని గుర్తొచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 15వ కీర్తన. ఇది నంబర్ నాకు గుర్తులేదు, దాదాపు 15 లేకపోతే 5, 6 ఉండొచ్చు. ఆ 10 కంటే తక్కువే. 15వ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. 2వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు ఒక 10 కంటే తక్కువే వస్తాయి, 7, 8 వస్తాయి. అంటే దాన్నే ఆ 10 ఆజ్ఞలో ఉన్నవే ఇంకొంచెం తగ్గించి ఇంకొంచెం క్రోడీకరించి చెప్పాడు. మీకా దాన్ని 3టికి తీసుకొచ్చాడట. ఏం కోరుకుంటున్నాడు అంటే ఆ 10 ఆజ్ఞల సారాంశాన్ని కీర్తనకారుడు తగ్గిస్తే ఈ మీకా ప్రవక్త 3 ముక్కల్లో తగ్గించాడట.
ఏది ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏం కావాలి నాకు అని అంటే న్యాయం కావాలి, న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి, లేదా కనికరము ప్రేమ కలిపేసి మీరు ఎలా అనుకుంటే ప్రేమగా ఉండండి. మూడోది, దీన మనసులై దేవుని ఎదుట, ఎక్కడ దేవుని ఎదుట దీనులై ప్రవర్తించండి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు బిగినింగ్లో అన్నారు అసలు ఏం కావాలి నీకు అన్నారు కదా. ఏం కావాలి దేవుడికి? న్యాయంగా నడుచుకోవాలి, ప్రేమగా కనికరంగా ఉండాలి, దీన మనస్కులై ప్రవర్తించాలి. ఎవరెదుట? మనుషులు దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేయొద్దు. ఇంకా సింపుల్ చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి, దేవుడికి ఏం కావాలి? ఒక్క మాటలో చెప్పండి, దేవుడికి ఏం కావాలి? మీరు నా ఫేస్ ఎంగ చూస్తే మీకు జీవితం మీద విరక్తి కలుగుద్ది. అందులో చూస్తే కరెక్ట్ మాట దొరుకుద్ది. సింగిల్ వర్డ్ కావాలి నాకు. ప్రవర్తన. ఎస్, ప్రవర్తన కావాలి. మీ బలులు, మీ అర్పణలు, మీ అవి ఇవి ఏం వద్దు నాకు. ఏం కావాలి నాకు? ప్రవర్తన కావాలి. ట్రూ వర్షిప్ అంటే ఇక్కడికి వచ్చి పాటలు పాడటం కాదు. ఆరాధన అంటే ఇక్కడికి వచ్చి 4 పాటలు పాడటం కాదు. ఆరాధన అంటే ఇక్కడ మీరు కూర్చున్న 2 గంటలు కానే కాదు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ ఆదివారం ఇక్కడికి వచ్చే వరకు మధ్యలో 6.5 రోజులు ఉన్నాయే, అది లెక్కలోకి వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారో అది ఆరాధన. ఇక్కడికి వచ్చి బ్రదర్ సత్యం గారికి మనకేమన్నా వేద్దామా, దీనికి ఏమన్నా ఈ లైట్లు కొంచెం కలర్ మారినట్టునే కొత్త వేద్దామా అంటే సత్యం గారు కాముగా చూస్తూ ఉంటాడు. మీకా అనుకో ఏమంటాడు? లైట్లు కాదబ్బా కావాల్సింది 3 ఉన్నాయి. ప్రవర్తన. యెహోవాను వెంబడించాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లిస్ట్ నాకు వద్దంటున్నాడు దేవుడు. మీ ప్రవర్తన నేను కోరుకునేది. న్యాయంగా మీరు ప్రవర్తించాలి, కనికరంగా మీరు ప్రవర్తించాలి, ప్రేమగా మీరు ప్రవర్తించాలి, దీన మనస్కులై ప్రవర్తించాలి. ఏ దేవుడినైతే నువ్వు వెంబడిస్తున్నావో ఆ దేవుడికి సంబంధించి, ఆ దేవుడికి నచ్చినట్టుగా నీ ప్రవర్తనలో కనపడకపోతే ఏమంటావు దాన్ని? మోయాబీలు ఒక నరబలి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆ దేవతకు బలి అర్పించేస్తారు. తెల్లారు ఏం చేస్తారు? మళ్ళీ అవే వ్యభిచారాలు, అవే మోసాలు, అవే పద్ధతులు చేస్తారు. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి బలి అర్పిస్తారు. అదే మన దేవుడు. మీ బలులు నాకొద్దు, నాకేం కావాలి? ప్రవర్తన కావాలి. యాజకులు డబ్బుడికి అమ్ముడు పోయారట. మీరు అలా చేయమాకండి. డబ్బులు ప్రవచనాలు చెప్తున్నారు, మీరు అలా చేయమాకండి. అన్యాయంగా తీర్పులు తీరుస్తున్నారు, తీర్చమాకండి. ఏం కావాలి యెహోవాకి అంటే ఎంత సింపుల్గా చెప్పడు. ఇంతే కదా. ఎంత? 3 మాటలు. ఈ 3 మాటల మీద మీరు మనసు పెడితే ప్రతి పనిలోనే అది కనపడుతుంది. న్యాయంగానే మాట్లాడుతున్నానా, కనికరంగానే మాట్లాడుతున్నానా, ప్రేమగానే మాట్లాడుతున్నానా, దీనంగా మాట్లాడుతున్నానా? ఎవరెదుట? దేవుని ఎదుట. న్యాయంగానే సంపాదిస్తున్నానా? ఆ సంపాదన నాకు కనికరాన్ని నేర్పిస్తుందా, గర్వాన్ని నేర్పిస్తుందా? నా ప్రవర్తనను దేవుడు పట్టించుకుంటాడు. దీన్ని ఇంకొంచెం నేరవడం చేసి యేసుక్రీస్తు వారు 2 మాటల్లో తీసుకొచ్చాడు. ఆ కనికరం అన్నా, ఆ ప్రేమ అన్నా, న్యాయమైన దీనం అన్నా కలిపి ఒక మాటలో తీసుకొచ్చాడు. ఏమన్నాడు? ప్రేమ. నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో నువ్వు సేవించాలి, నిన్ను వలే నీ పొరుగు. మనం ఏం చేస్తామో తెలుసా? ప్రవర్తనను పక్కన పెట్టి దేవుడికి ఏమైనా చేస్తే దేవుడు సంతోషపడతాడని చూస్తూ ఉంటాం. ఒక ఆయన దగ్గరికి వచ్చాడు చాలా కాలం కిందట.
సురేష్ గారు మీకు చర్చ్ పెట్టే ఉద్దేశం ఉంటే చెప్పండి, నేను కట్టిస్తాను ఆ బిల్డింగ్ అన్నాడు. ఏంటా బాగుందా? ఎవరికి బాగుంటుంది చెప్పండి? సురేష్కి బాగుంటుంది, దేవుడికి బాగోదు. ఆయన ఏమంటాడు, నీ బిల్డింగ్ నాకెందుకురా, నువ్వు ఇచ్చే డబ్బులు నాకెందుకు, నేను నీ నుంచి ఏం కోరుకుంటున్నాను? ప్రవర్తన. నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో సేవించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, యెహోవా ఎదుట దీనంగా ప్రవర్తించు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. దేవుడికి మనం ఇచ్చే అర్పణలు, కానుకలు, బలులు ప్రవర్తన ప్లేస్లో కాదు. ఇవి ఇచ్చాం కాబట్టి ప్రవర్తించాల్సిన అవసరం లేదని అనుకో. దీనికి అది రీప్లేస్మెంట్ కాదు, కుదరదు. అది మానవ ప్రవృత్తి ఏంటంటే దేవుడు అడిగినవి ఏమీ చేయము. అప్పుడప్పుడు ఏదన్నా దేవుడికి ఒక గిఫ్ట్ ఇస్తే దేవుడు సంతోషపడిపోతాడని. ఒక ఆయన నాతో డైరెక్ట్గా అన్నాడు, ఒక పాస్టర్ గారు, దేవుడు అల్ప సంతోషండి అన్నాడు. కడుపు రగిలిపోయింది. దేవుడు మీరు చెప్పండి, అల్ప సంతోష? మన మూర్ఖత్వం. దేవుణ్ణి మనం అంత చీప్గా అర్థం చేసుకోవటం మన మూర్ఖత్వం. దేవుడు అల్ప సంతోషి కాదు, దేవుడు భరిస్తాడు, అంతేగాని అల్ప సంతోషి కాదు. ఏం లేదు బ్రదర్, లాస్ట్లో వెళ్ళి సారీ అంటే దేవుడు దెబ్బ కరిగిపోతాడు. అంత పిచ్చాడా దేవుడు? అంత పిచ్చాడా దేవుడు? కాదు. మనకు సమయం లేక నేను చెప్పలేదు, కానీ ఎన్ని వచనాలు మాట్లాడుకున్నాం? ఒకసారి కిందకు చూడండి, చదవవసరం లేదు, ఒకసారి అట్లా చూడండి. 9వ వచనం దగ్గర నుంచి పైపైన చూడండి. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? కనపడలేదా? ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు. చాలా ఉంది స్టోరీ కింద. ఆయన చేతగానోడు, సారి చెప్పగానే పొంగిపోయి వెళ్ళిపోటాక ఆయన మీ అమ్మ కాదు, అవ్వ కాదు, ముసలమ్మ కాదు. చాలాసార్లు మనకు ఒక చీప్ ఒపీనియన్ ఉంటుంది దేవుడి మీద, దగ్గర ఎల్లగానే కరిగిపోతాడని. ఏం కరగడు. మీకా ప్రవక్త వాళ్ళకి మళ్ళీ మొదటికి వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడికి కావాల్సింది మీ ప్రవర్తన. ఆ ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆ ఆరాధనకు అర్థం లేదు. మీరు ఆలోచించండి, 6.5 రోజులు బయట మీరు ఏం చేస్తారో దేవుడు చూస్తూ ఉంటాడు. ఆదివారం ఇక్కడికి వచ్చి మీరు పాట పాడుతూ ఉంటే ఏమంటాడు? పాడతాడు, ఎందుకు పాడు? ఆ పాటకైనా అర్థం ఉంటుందా? ఆ పాట దేవుడికి ఏమైనా నచ్చుద్దా? ఆయన కళ్ళలో పడుద్దా? ఆయన చెవుల్లో పడుద్దా? చూస్తాడా మన ఇంకా? అది వేషధారణ అవుతుంది. ఒకసారి దేవుడు అసహించుకుంటాడు. మలాకీ గ్రంథంలో అన్నాడు, మీరు నా మందిరానికి రాకుండా ఉంటే బాగుండు అని. 6.5 దినాలు ఏదేదో చేసేసి ఆదివారం వచ్చి పాటలు పాడి ఒక కానుకేసి కాస్త ఎట్టొగట్ట బలవంతంగా కన్నీళ్ళు తెప్పించేసుకొని, మీకు తెలుసా, ఇట్టిట్ అంటే ఏడుపు వచ్చేస్తుంది. దాని పెద్ద దుఃఖం ఉండవసరంలా. మనందరికీ మూర్ఖత్వం ఏంటంటే, డబ్బులు ఇస్తే దేవుడు సంతోషంగా ఉంటాడు, పాటలు పడితే దేవుడు సంతోషంగా ఉంటాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు సంతోషం. ఆ కన్నీళ్ళకు అర్థం ఉండద్దు. మనం తెలిసి నటిస్తున్నామో తెలియక నటిస్తున్నామో తెలియదు, కానీ మన ఆరాధన దేవుడికి అంగీకారం అవ్వదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక బయలు కల్చర్ని తెచ్చిపెట్టుకున్నారు. అవి చేస్తామని దేవుడికి చెప్తున్నారు. మన వాళ్ళు ఆ పాటలనే పాడేశారు, మనం అయ్యే పాడేస్తున్నాం. ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. ధర్మశాస్త్రం ఉపదేశించిన పద్ధతి వాళ్ళు పక్కన పెట్టేశారు. బయలుదేవతల అన్యాచారాలు తీసుకొచ్చి పెడతామంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, నాకు మీ మీద ఒక వ్యాజ్యం ఉంది. అదేంటంటే, మీరు నన్ను వదిలేశారు. నేనేం అడగట్లేదు మిమ్మల్ని. 3 1 న్యాయం, కనికరం లేకపోతే ప్రేమ, 3
దేన మనస్సు, యెహోవా ఎదుట దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ప్రవర్తన మీకు కలిగితే మీ ప్రవర్తనలో కనపడుతుంది మీరు యెహోవాను వెంబడిస్తున్నారా లేదా అని. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.